హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధిలో దూసుకు వెళుతుందని ప్రభుత్వం ఇటీవలే నిర్వహించిన వేలంలో ఎకరం భూమి 177 కోట్లు పలకడమే ఇందుకు నిదర్శనమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. రియల్టర్లు, బిల్డర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. హైరైజు బిల్డింగులు, విల్లాలకే పరిమితం కాకుండా దిగువ, మధ్యతరగతి వర్గాలను దృష్టిలో ఉంచుకొని బిల్డర్లు ప్రాజెక్టులు చేపట్టాలని సూచించారు. హైదరాబాద్లోని హైటెక్స్లో నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ నరేట్కో ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రాపర్టీ షోను మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి బట్టి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ నగర సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఏటా 10,000 కోట్లను ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. గడిచిన 2 ఏళ్లలో 20,000 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనుల ఫలితాలు ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాయన్నారు. ఇటీవలే 39 సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పనులకు ఆమోదం తెలిపామన్నారు. సీవరేజీ ప్లాంట్లు, తాగునీటి అవసరాల కోసం దాదాపు 11,927 కోట్లను ఖర్చు చేస్తున్నామని, 13,704 కోట్లతో మరికొన్ని తాగునీటి, సీవరేజీ ప్లాంట్ల పనులు ప్రతిపాదనలలో ఉన్నాయని వివరించారు. మూసీ సుందరీకరణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. రీజనల్ రింగ్ రోడ్డుతో నగర ముఖ చిత్రం మారబోతుందని, రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను కలిపేలా ఆర్ఆర్ఆర్ నిర్మాణం ఉంటుందని చెప్పారు. హైడ్రో ఏర్పాటుతో వచ్చిన ఫలితాలు కనిపిస్తున్నాయని తెలిపారు. పారడైజ్ జంక్షన్ నుంచి నేషనల్ హైవేను కలుపుతూ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి 1,487 కోట్లు వెచ్చిస్తున్నామని తెలిపారు. There is really no comparison between the Hyderabad of today and the Hyderabad when I studied. And also I am sure there will be no comparison between the Hyderabad of today and the Hyderabad where tomorrow the grandchildren will study. The kind of pace it is going fast. This is what we in the Telangana government are determined to preserve and strengthen growth and grace. You know, the present government under the leadership of our Chief Minister and the entire cabinet is very much committed for the overall and all-round development of the city, whereby we believe Telangana state is more or less a city state. That's the reason we are focusing more and more on building on the city and allotting more budget for the growth of the city also, not only for the infrastructure, even otherwise also.